దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాజేష్ అన్న, పాస్టర్ అన్న గారికి వందనాలు. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు సెమీ క్రిస్మస్ ఈ బాబోజీగూడెంలో జరుపుకునేటువంటి కృపను దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలైన మీ అందరికీ దేవుడిచ్చిన ఈ గొప్ప కృప, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మనము ఇక్కడ కూడుకొని ఈ రీతిగా మనము దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశము, సమయము. మీరందరూ చాలా సంతోషంగా ఎంతో ప్రయాసపడి ఈ టైంలో ఇప్పటి వరకు కూడా ఓపికతో కూర్చున్నారు. చాలామంది పాటలు పాడారు, కొంతమంది పాడడానికి ఇబ్బందికరంగా ఉన్నా సంతోషంగా పాడడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే అన్న చెప్పినట్టు చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకు మాటలు రాకపోయినా మాట్లాడడానికి నాన్న, మమ్మీ అని చెప్పడానికి వాళ్ళు ఎలా ప్రయాసపడతారో వాళ్ళు కూడా అలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసం దేవుడు చూశాడు. మీ ప్రయాస ఎప్పుడు వృధా కాదు. ఎందుకంటే అన్న ఇక్కడికి వచ్చి ఈ రీతిగా భారంతో తను మీ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని దేవుడు తనకి ఏదైతే బాధ్యత ఇచ్చాడో, భారాన్ని ఇచ్చాడో, ఆ భారం కలిగి ఇక్కడ మీ అందరికీ ఈ రీతిగా ఆయన యొక్క ప్రేమను, యేసుప్రభు యొక్క ప్రేమను పంచడానికే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ సమకూర్చాడని నేను నమ్ముతున్నాను. నన్ను కూడా ఇక్కడ పిలవడానికి దేవుడి యొక్క ప్రణాళిక ఉందేమో అని దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను ఇక్కడికి వస్తానని మీరు ఎవరైనా ఊహించారా? ఎప్పుడైనా చూసారా నన్ను? అక్క కూడా చూడలేదు. ఎన్నో చూసి ఉంటాడు. ఎందుకంటే మనము పుట్టినప్పుడు వేరే వేరే స్థలాలలో, వేరే వేరే ప్రాంతాలలో పుట్టాము. అంటే మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ ఉన్నామో ఒకరికొకరు తెలియదు. కానీ ఈరోజు అందరం కలిసి మనం దేవుణ్ణి స్తుతించగలిగినామంటే మనం ఎవరు అంటే యేసు ప్రభు కుటుంబస్తులము. మనం ఎవరము? యేసు ప్రభు కుటుంబస్తులం. ఇప్పుడు కుటుంబస్తులు అన్నప్పుడు ఒకరు ముందు పుడతారు, తర్వాత రెండో వాడు పుడతాడు, తర్వాత మూడో వాడు పుడతాడు. అలా ఆ ఫ్యామిలీ అంతా ఒకరి తర్వాత ఒకరు సమకూర్చబడతారు. ఇప్పుడు మనం అందరూ ఒకేసారి కలవలేదు. ఒక్కొక్కరుగా 2-3 ప్రారంభమై ఇంతమందిగా మనం అందరం సమకూర్చబడ్డాం. అంటే ఇప్పుడు యేసుప్రభు ఫ్యామిలీ ఎంత ఉన్నది ఇక్కడ చూస్తే ఇదంతా ఫ్యామిలీ. అయితే ఇంతవరకే కాదు, ఇంకా పుట్టే వాళ్ళు ఉన్నారు. వారి కొరకే యేసుప్రభు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనలాగా మాటలో చూపించేటువంటి ప్రేమ కాదు. ఆయన ఒక సైనికుల వలె, ఒక మంచి కాపరి వలె, ఒక మంచి తండ్రి వలె. సైనికుడు ఏం చేస్తాడంటే దేశం కొరకు ఆయన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుని దేశం కొరకు పని చేస్తాడు. ఎందుకంటే ఈ దేశానికి ఎవరు దాడి చేయకూడదని అవతల దేశం వాళ్ళు దాడి చేస్తున్నా గన్నులతో, తుపాకులతో కాల్చేసిన వాళ్ళు చనిపోతున్నారు. కానీ మన దేశం బాగుండాలని వారు కోరుకొని వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారు. ఒక తండ్రి అయితే ఏం చేస్తాడు? తన పిల్లల్ని, తన భార్యను పోషించడానికి, తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి చెమటను రక్తంగా మార్చి ఆయన కుటుంబాన్ని బాధ్యతగా వహిస్తాడు, భరిస్తాడనమాట. ఒక కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కాపరు. గొర్రెలు ఏమైనా తోడలు వచ్చినా, సింహాలు వచ్చినా, పులులు వచ్చినా, ఏమొచ్చినా కూడా అవి క్షేమంగా ఉండడానికి, ఒకవేళ సింహం తనపై దాడి చేసి తనని చంపేస్తుందేమో తెలియదు, కానీ అవి చంపకముందే వాటిని దాడి చేసి తన గొర్రెల్ని తాను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇప్పుడు మనల్ని యేసు ప్రభువు ఆ యొక్క అపవాది అనే సింహము, అపవాది అనే ఒక పులి లాంటి, ఒక దొంగ లాంటి ఈ యొక్క సాతాను చేతిలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగము, కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు, కానీ ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడని యోహాను సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణాన్ని ఎవడు తీసుకోనడు అన్నాడు. అంటే యేసుప్రభు ప్రాణాన్ని ఎవరైనా తీసేటువంటి శక్తి ఎవరికి లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు అని ఉంది.
అనే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు. మన యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ప్రాణమిచ్చి ప్రేమించినటువంటి ప్రేమ. కానీ మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైనా మనకు ప్రేమ చూపించండి అంటే ప్రాణమిచ్చి ప్రేమను చూపిస్తారా? చూపించిన మాత్రాన మనల్ని, మన జీవితాన్ని వాళ్ళు రక్షించగలుగుతారా? ఒకవేళ చనిపోతారనుకోండి, ప్రేమతోటి తండ్రి పిల్లల మీద ఉండి తను చనిపోవాలని ఏదో ఆత్మహత్య చేసుకుంటాడు, పిల్లలు రక్షించబడతారా? తల్లి చనిపోతుంది, పిల్లలు రక్షించబడతారా? లేకపోతే పిల్లలు చనిపోతారు, తల్లిదండ్రులకు రక్షణ ఉంటుందా? ఉండదు. కానీ యేసుక్రీస్తు మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచినందున మనందరికీ రక్షణ. ఈరోజు రక్షణ సువార్తను దేవుడు మనందరికీ వినిపిస్తున్నాడు. మీరందరూ కూడా ఇంకా లోతైన మాటలు అన్న ద్వారా మీరు వినాలని నేను మనోపూర్వకంగా మీ అందరికీ నేను విన్నతి చేస్తున్నాను. ఏమిటంటే యేసు ప్రభు దేవుడు ఇక్కడ మనందరికీ కనిపించడం లేదు, కానీ ఆయన జీవించుచున్నాడు, ఆయన బ్రతికి ఉన్నాడని మనం నమ్మాలి. ఎందుకు? ఆయన సమాధి నుండి లేచాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. పునరుద్ధానుడయ్యాడు, సజీవుడయ్యాడు. ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు కదా, సమాధి నుండి లేచిన దేవుడు ఎక్కడయ్యా అని చూపించమంటే మనం చూపించలేము. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యముగా ఉన్న దేవుడే శరీరంగా వచ్చి శరీరంలో నుంచి ఆయన శిలువ యజ్ఞం చేసి సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు ఇప్పుడు ఆత్మరూపిగా మనందరిలో ఉన్నాడు. మనలో ఆత్మ ఉందమ్మా? మనలో ఆత్మ ఉందా? మన ఆత్మలో ఉన్నాయా? మీ ఆత్మలు మీలో ఉన్నాయా? ఉన్నాయని నమ్ముతున్నారా? చూపించగలుగుతారా? చూపిస్తారా? ఎవరి ఆత్మను అన్నా మీ ఆత్మను చూపించగలుగుతారా? మీ మెదడును చూపిస్తారా? ఆత్మను వద్దులే కానీ చూపిస్తారా? చూపిస్తే ఏమవుతుంది? మెదడు తీస్తే ప్రాణం పోతుంది. కాబట్టి మన ఆత్మ కూడా ఈ శ్వాస లాంటిది. మన ఈ శ్వాస ఊపిరి ఎప్పుడైతే విడిచిపెట్టిపోతుందో అప్పుడు మనలో చలనం ఉండదు, మనం మనం చనిపోయిన వాళ్ళంగా గుర్తిస్తాం. కాబట్టి మనలో ఆత్మ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాము, ఊపిరి పిలుస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఆత్మగా మనలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు మనం మాట్లాడుతున్నాం. ఆయన మనలో లేకపోతే మనం మాట్లాడలేం. ఒక ఉదాహరణ ఏంటంటే జీవజలం అని, ఇప్పుడు ఒక నీటి బావి మనం తవ్వినప్పుడు మంచి నీరైతే అందులో మంచి నీరే వస్తుంది, ఉప్పు నీరైతే ఉప్పు నీరే వస్తుంది. కానీ రెండు కలిసి వస్తాయా? రావు కదా. కాబట్టి యేసు ప్రభువు కూడా మనకు మంచినీరు లాంటి వాడు. ఆయన ప్రేమను పంచడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటల్ని నేను మీ అందరికీ వినిపిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఇక్కడ యేసు ప్రభు ఆత్మై ఉన్న దేవుడు, జీవజలమై ఉన్న దేవుడు, జీవాహారమై ఉన్న దేవుడు. ఆయన ఏమన్నాడంటే నా శరీరము మీకు జీవాహారం అన్నాడు. ఈ వాక్యమే జీవాహారము. ఆయన ఆత్మై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, జీవాహారమైన దేవుడు, జీవజలమై ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ మాటలు, ఆ జీవజలమైనటువంటి వాక్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి దేవుని సత్యమైన ప్రేమమైన మాటలు అన్నగారు మీకు అందరికీ తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మనందరిలో జీవిస్తున్నాడు, ఆయన ఆత్మరూపిగా ఉన్నాడని మీరందరు నమ్మాలని మీ అందరికీ నేను నా గ్రీటింగ్స్ తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి వందనాలు చెల్లిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. మంచిది, చక్కని మాటలు చెప్పిన బ్రదర్కి చప్పట్లు కొడదామా? చాలా సంతోషం. మనమందరం కూడా దేవుని పిల్లలం కదా, అందుకే దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని కొన్ని మాటలు మనకు అందించారు. చాలా సంతోషం బ్రదర్, వందనాలు. మీరు మా మధ్యకి రావడం సంతోషం, బాబోజీగూడెం ప్రాంతానికి రావడం మరీ సంతోషం. చాలా మంచిది. మీ అందరికీ శుభాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా లేరనుకుంటా, గట్టిగా చెప్దామా? ఉన్నారా సంతోషంగా? ఉంటే గట్టిగా చెప్పొచ్చు కదా. ఇదా సంతోషం? ఇంతేనా ఉంది? ఎంత ఉందనుకుంటా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉన్న కాడ సమాధానం ఉంటుంది, మీకు తెలుసా? సంతోషమే సమాధానము అనే పాట పాడుకుంటాం, గుర్తుందా మీకు? అంటే సంతోషం ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అందుకే మనం అందరం ఎలా ఉండాలా? సంతోషంతో ఉండాలి. మంచిది. దేవుడు మనతో మాట్లాడును గాక. ఎంతమంది దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడని నమ్ముతున్నారు? చాలా సంతోషం. మీ అందరూ కూడా నమ్ముతున్నారు దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ దినాన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని
కొద్ది విషయాలు మీకు అర్థమయ్యేలాగా మీకు ఓపిక ఉన్నంత సేపులోనే నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఓకేనా? మీకు ఎంతసేపు వినగలరో నేను గమనించి మాట్లాడతాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తే, చూడండి, మనం ఒక మాటను మనం గమనిద్దామా? గలతీయులకు రాసిన పత్రిక మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తే చూడండి, అక్కడ రాయబడుతున్న మాట 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి కింద చిక్కుపడుకొనకుడి. అంటే ఇక్కడ రాస్తూ ఉన్న మాట మనం చూస్తే ఇక్కడ మనల్ని స్వతంత్రుడిగా చేశాడట. ఈ స్వతంత్రం ఎవరు అనుగ్రహించారంటే యేసు క్రీస్తు వారు అనుగ్రహించారు. అక్కడ రాయబడిన మాట అదే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. స్వతంత్రం ఎవరికి కావాలి? స్వతంత్రం అసలు ఎవరికి కావాలి? బ్రిటిష్ వారి చేతుల్లో ఒకప్పుడు మన దేశం ఉంది. వారు మనల్ని పీడించుకునేవారు, మన ధనాన్ని తీసుకునేవారు, మన వజ్రాలను తీసుకునేవారు, మన దగ్గర విలువైన ప్రతిదీ కూడా వారు దోచుకున్నారు. వారు మన మీద ఎలా ఉన్నారంటే పెత్తనం చెల్లించేవారిగా, మనల్ని బాధ పెట్టేవారిగా ఉన్నారు. వారు మనల్ని బానిసలుగా చేసి ఉన్నారు. అయితే వారి నుండి మనకు స్వతంత్రం రావడానికి చాలా కాలం పట్టింది. అలాగే మనం చూడగలిగితే ఈరోజు స్వతంత్రాన్ని పొంది ఉన్నాం. మరి ఎవరికి స్వతంత్రం కావాలి అనే విషయం అర్థం కావడానికి ఈ మాట మీకు చెప్పా. బానిసత్వంలో ఉన్నవాడికి స్వతంత్రం కావాలి, అంతేనే కాదా? అవునంటారా కాదంటారా? బానిసత్వంలో ఉన్నవాడికి స్వతంత్రం కావాలి. మరి యేసు ప్రభు వారు మనుషులందరూ ఏ బానిసత్వంలో ఉన్నారని వచ్చాడు ఆయన స్వతంత్రుడిగా మార్చడానికి. అంటే ఆయనే వచ్చి స్వతంత్రుడిగా మారుస్తే గాని భూమి మీద ఎవరు కూడా స్వతంత్రం తెచ్చుకోలేరా? ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం రావడానికి దేవుడే దిగి రాలే. గాంధీ పోరాడాడు, ఇంకా అంబేద్కర్లు పోరాడారు, ఇంకా అనేక మంది, శివాజీ గారు కానీ ఇంకా ఎంతో మంది చరిత్రకారులు మనం చూడగలిగితే స్వతంత్ర యోధులు చాలా మంది ఉన్నారు. అంతమంది పోరాడారు మన దేశం స్వతంత్రం కోసం. అంటే ఇప్పుడు మనుషులు తెచ్చుకునే స్వతంత్రం మనకు లేదా? అంటే యేసు ప్రభు వారే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనుషులు తెచ్చుకునే స్వతంత్రం కాదు, కానీ అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన స్వతంత్రం. హల్లెలూయా. మనుషుల వల్ల కాదు ఆ స్వతంత్రం తేవడం, మనుషుల వల్ల కాదు ఆ స్వతంత్రం కలిగి జీవించుకోవడం, మనుషుడు వల్ల కాదు గనక పరమాత్ముడైన దేవుడే మానవుడిగా లోకానికి వచ్చాడు. ఈరోజు నాకు అర్థమవుతుంది ఆ స్వతంత్రం ఏంటో. ఏంటి ఆ స్వతంత్రం అంటే? ఇదిగో తెనుక వాక్యం చెప్తున్న మాట, పాపములో బందీ అయిన మనల్ని, పాపములో కూరకపోయిన మనల్ని, పాపపు దాస్యపు కింద ఉన్న మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం పాపపు బందీలో మనం ఉన్నాం. దేంట్లో ఉన్నాం? పాపపు బందీలో. పాపము చేత సంఖ్యలు వేయబడి ఉన్నాయి నీకు. పాప అంధకార సంబంధమైన చీకటి కార్యాల్లో నువ్వు మునిగిపోయావు, సాతాను బంధకాల్లో నువ్వు ఉండిపోయావు. దేవుడు మనుషుని తయారు చేసినప్పుడు ఆ రీతిగా లేడు. దేవుడు మనుషుని తయారు చేసినప్పుడు తనలాగా చేశాడు, తన పోలిక చొప్పున. ఎలా చేశాడట? తన పోలిక. ఏంటి తన పోలిక? 2 కాళ్ళు 2 చేతులు, ముక్కు మూతి, ఇవేనా? అవే అంటే ఒకవేళ యోహాను సువార్త 4:24లో మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. అంటే దేవుడి పోలిక ఏంటంటే ఆత్మ పోలిక. దేవుడి పోలిక ఏంటంటే ఆయన గుణగణాలు. ఈరోజు మనల్ని దేవుడు ఎలా తయారు చేసుకున్నాడయ్యా భూమి మీద అంటే ఆయన గుణగణాలతో, ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్నాడు. అంటే పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా భూమి మీద దేవుడు మనిషిని తయారు చేశాడు. కానీ మనుషుడు ఏం చేశాడయ్యా అంటే సాతానుకు లొంగిపోయి, సాతాను యొక్క బానిసత్వానికి వెళ్ళిపోయి, సాతాను ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడి ఆఖరికి ఏమైపోయాడయ్యా అంటే దేవుడు యొక్క మహిమను కోల్పోయి బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. స్వతంత్రుడు కాస్త ఎక్కడికి వెళ్ళాడట? బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఈ బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని విధాలుగా మనుషులు ప్రయత్నం చేశారో దాని నుండి బయటికి రావడానికి. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక మాట నేను అడుగుతున్నా, తప్పు చేయాలనే చేస్తున్నావా? వద్దని చేస్తున్నావు నువ్వు? అనవసరంగా తప్పు చేస్తున్నాను నేను, ఇంకోసారి చేయొద్దు అనుకున్న వాళ్ళు లేరు ఇక్కడ. కానీ మరలా వీళ్ళు ఏం చేస్తాను? అదే కుక్క ఉంటుంది కదా, పొయ్యిలో పండుకున్నప్పుడు
ఇంటి యజమాని హై చెయ్యి కుక్క వచ్చి పిలబడుతూ కానీ ఒక దెబ్బ ఏం అనుకుంటుందట. అది ఏమనుకుంటుంది, చెయ్యి ఇంకొకసారి బుద్ధుంటే ఇంటికి రాకూడదు అనుకుంటుంది. అడుదిరిగిడిదిరి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ అందులోనే పొద్దున్నే మళ్ళీ కొట్టగానే మళ్ళీ ఇంకొకసారి జీతలు ఇంటికి రాదు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అక్కడికి వచ్చి పండుకుంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మనుషుడు పాపము చేసి సాతాను యొక్క సంఖ్యల్లోకి వెళ్ళిపోయాడు. చేయొద్దు అనుకుంటా ఎంతగా పాపం చేస్తున్నామంటే, చేయొద్దు అనుకున్న ప్రతిసారి మరి ఎక్కువ పాపం చేస్తున్నాను. గమనించారా మీరు ఎప్పుడైనా? నేను గమనించుకున్నాను నా హృదయాన్ని. చేయొద్దు అనుకున్న ప్రతిసారి కూడా మరి ఎక్కువ పాపం చేయడం. లేరంటారు ఇక్కడ యవనస్తులైనా కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ పాపం విషయంలో అందరూ అలాగే ఉండిపోయారు. పాపం విషయంలో తలంపుల ద్వారా పాపం, కళ్ళ ద్వారా పాపం, వినడం ద్వారా కొన్ని విషయాలు వినడం ద్వారా పాపముగా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, నడకల ద్వారా, మనసు ద్వారా, ఎన్నో యవనెచ్చల ద్వారా ఎన్ని రకాల కుదిరితే అన్ని రకాల పాపాలు చేసి కూర్చుంటున్నారు. దానికి కారణం ఏంటయ్యా అంటే సాతాను యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు మనుషుడు. సాతాను యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకే సాతాను గాడు ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, యేసు ప్రభు వారి బాప్తిసం 3వ అధ్యాయంలో మనకు కనపడ్డప్పుడు అక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారిని శోధించడానికి తీసుకుని వెళ్ళిపోయి అంటాడు సాతాను గాడు, ఇవన్నీ నీకు ఇస్తా. అబ్బా, ఇవన్నీ వాడు ఏమని ఫీల్ అవుతున్నాడు తెలుసా? ఇవన్నీ ఇక నాయే. ఎందుకంటే మనుషులందరూ ఏమయ్యారు? నా కాడికి వచ్చేసారు. ఇప్పుడు భూమి మీద మీరు మంచోళ్ళని ఎక్కువ ఉన్నారా చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఏం చెప్తారు చెప్పండి? అయ్యగారు మంచోడికి ఈ లోకంలో బతకడం చాలా కష్టం అండి అంటారు కదా. ఎందుకంటారు ఆ మాట అంటే చెడ్డోళ్ళు ఎక్కువైపోయారు. ఓ 10 మంది తాగుబోతుల మధ్య ఒక్కటి తాకుండా కూర్చున్నాడు అనుకో, ఏమంటారు తెలుసా? ఇటు శాతకన్నాడు రా, ఏమంటారు తెలుసా? ఈడేం మనిషి రా అసలు, ఈడు అరే అసలు తాగనోని మనిషి అంటారు కదా, మంచిగా ఉన్నోని మనిషి అంట కాదు. అట్లా కాదట. ఏమైంది ఇప్పుడు? రివర్స్. ఎందుకు రివర్స్ అయిందయ్యా అంటే చెడ్డ వాళ్ళు ఎక్కువైపోయారు, మంచి వాళ్ళు తక్కువైపోయారు. పాపం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండిపోయారు. అయితే ఒక మాట మీకు చెప్పాలి, మనుషులందరూ కూడా ఏదో ఒక విధమైన పాపం చేసి బందీలో ఉండడం ద్వారా వారిని విడిపించడానికి యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు రావడానికి కారణం నువ్వు స్వతంత్రుడిగా ఉండాలని ఆశ. సాతాను చెప్పిందల్లా నువ్వు చేయాలని కాదు. సాతాను పని ఏంటో తెలుసా? నిన్ను ఎక్కడ దాకైనా నాశనం చేస్తుంది. వాడి జీవితం వాడు ఏం చేస్తాడంటే సాతాను గాడు నీ జీవితం అంతా సర్వనాశనం అయ్యేదాకా నడిపిస్తాడు. తెలుసా మీకు? ఒకడు కాకపోతే ఇంకా 10 తీసుకొచ్చి కూర్చోబెడతాడు సాతాను గాడు. హృదయం ఖాళీగా ఉంటేనంటే తనకంటే 7 చెడ్డ తయాలను తీసుకొచ్చి కూర్చోబెట్టిద్దట. అది ఒక్కడితో పోదు. అది అర్థమవుతుందా? నిన్ను నాశనం చేయడమే ఒక టార్గెట్గా పెట్టుకుంటాడు, నిన్ను పాడు చేయడమే ఒక టార్గెట్గా పెట్టుకుంటాడు. ఆఖరికి మనుషులందరూ కూడా నశించిపోతుంటే దేవుడు చూడలేక ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఆఖరికి జంతువులతో పాపం చేశారట. జంతువులతో కూడా సెక్సువల్ లైఫ్లో పాపం చేశారని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. అంత భయంకరంగా. ఇప్పటికేం తక్కువ లేదు. ఎందుకు ఈ మాట మీకు తేటగా తెలియజేస్తున్నానంటే మనుషుడు ఎంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయాడో తెలుసుకోవాలి నువ్వు. నేను సిగ్గుపడిన మాట చెప్పడానికి, ఎందుకంటే దేవుడు తేటగా చెప్తున్న మాట ఇదే. మనుషుడు ఎంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయాడో తేటగా నువ్వు తెలుసుకుంటే కానీ అందులో బయటికి రావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, ఎందుకు వచ్చాడంటే ఇంత భయంకరమైన పాపపు బానిసత్వము నుండి నిన్ను విడిపించి స్వతంత్రుడిగా చేయడానికి వచ్చాడట. హల్లెలూయా. స్వతంత్రం. బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసా? నీకు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తూ ఉంటుంది. వద్దు అనుకుంటే ఎందుకు చేస్తున్నావో తెలుసా? వద్దు అనేది నీ మనసు, చెయ్యి అనేది సాతాను. అర్థమవుతుందా మీకు? వద్దు అనేది నీ మనసు, చెయ్యి ఏం కాదులే చెయ్యి అనేది ఏంటిది? సాతాను. అంటే నిన్ను నువ్వు కూడా గెలుచుకోలేకపోతున్నావు. సాతాను గడు నిన్ను అంత ఏలుబడి చేస్తూ ఉంది. అర్థమవుతుంది మీకు? సాతాను గడు నిన్ను అంత ఏలుబడి చేస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, లేదు మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి కలవరిలో రక్తము కాచి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీద్దామా? ఆయన ఎలా వచ్చాడో ఏం చేశాడో అక్కడ క్లియర్గా రాబడి ఉంది. 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి మనం చదువుదాం. 6వ వచనం దగ్గర నుండి చదువుదాం. చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని 7వ వచనంలో రాస్తున్నమాట, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా. చాలా మంది అంటారు, మీ యేసుని ఎవరు సిలవేశారుగా, మీ యేసుని ఎవరు చంపేశారుగా. నాయన, ఆయన ఎవరు చంపలేరు. చచ్చినోని లేపినోని ఎవరు చంపగలుగుతాడు? నాకు అర్థం కాక పిచ్చోళ్ళు కాదు ఆ మాట మాట్లాడి. నాకు అనిపిస్తుంది బచ్చగాడు మాట్లాడుతున్నాడు రా అనిపిస్తుంది నాకైతే. చచ్చిన వాళ్ళని పాడే ముడితే లేసారు. లాజరు దగ్గరికి వెళ్తే లాజరు లే అంటే వచ్చాడు. ఒకవేళ లాజరు లే అనకుండా లే అంటే ఏమైతే జరిగింది తెలుసా మీకు? పేరు మెన్షన్ చేయకపోతే ఏం జరిగేది చెప్పండి. అక్కడ సమాధులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఏమైతే తెలుసా? చచ్చిన సమాధులను అందరూ లేచేటోళ్ళు. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. అందుకే దేవుడు మెన్షన్ చేశాడు, లాజరు మాత్రమే అక్కడ. లాజరు బయటికి రా అనగానే లాజరు అక్కడ బయటకు వచ్చాడు. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చాడు. అంటే అంత శక్తి కలిగిన దేవుడిని ఎవరైనా చంపగలరా? అంత ప్రభావం కలిగిన దేవుడిని ఎవరైనా చంపగలరా? అందుకంటే నా ప్రాణమును నేనే పెడుతున్నాను, పెట్టుటకును మరలా తీసుకున్నటకు నాకు అధికారము గలదు. ఆయన శిలువ వేయబడక ముందు పోయి మాట చెప్పాడు, నా ప్రాణమును పెట్టడానికి, ప్రాణమును తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అందుకే ఆయన పెట్టాడు, 3వ రోజున లేస్తానన్నాడు, మరలా తీసుకొని లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిరిగి లేచిన దేవుడు ఆయన. గట్టిగా దేవుడు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. తిరిగి లేచిన దేవుడు ఆయన. చచ్చిపోయి సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే పెట్టగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు. అది ఆయన పవర్. అందుకే నేను నమ్ముకున్నా యేసే. నువ్వెందుకు నమ్ముకున్నావు నాకు తెలియదు. యేసే శక్తి అది, దేవుడి కెపాసిటీ అది. అసలు దేవుడి కెపాసిటీ అంటేనే అది. అర్థమవుతుందా మీకు? అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడయ్యా ప్రాణం అంటే, దాస్యపు కాడి నుండి నిన్ను విడిపించడానికి, పాపపు అంధకార సంబంధమైన చీకటి కార్యము నుండి నిన్ను విడిపించాలి అంటే పవిత్రమైన రక్తం చిందించబడాలా, పరిశుద్ధమైన రక్తం చిందించబడాలా. అలాంటి రక్తం భూమి మీద ఎక్కడ లేదు, జంతువుల్లో లేదు, పక్షుల్లో లేదు, చేపల్లో లేదు, ఇంకా ఏ జీవిలో లేదు, ఆఖరికి మనుషుల్లో కూడా లేదు. గనక పరమాత్ముడైన దేవుడే పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టి, ఆయన పుట్టుకల పాపం లేకుండా ఉండడానికి కన్యక గర్భాన్ని జన్మించాడు ఆయన. చాలా మంది అంటారు, ఏ మరియా ఏం పాపం చేస్తే పుట్టింది? లేదు, పరిశుద్ధాత్మ వలన. ఎందుకంటే పుట్టుకలో కూడా పాపం లేకుండా ఉంటేనే కనుక అప్పుడు ఏం చేయబడతాం? రక్షించబడతాం. అప్పుడే మనం రక్షించబడతాం. కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించడం నేర్చుకోండి. దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పవిత్రమైన రక్తం కాచాడు. దాస్యపు కాడి నుండి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రునిగా చేశాడు. నేను ఒక మాట అడుగుతాను, ఇంతకంటే గొప్ప దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేమైనా కావాలా? చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారేమో, దేవుడు నాకేం చేశాడు, నాకేం చేశాడు. ఊకే సణుగుతూ గునుగుతూ ఉంటున్నావా? ఎంతకంటే ఇంకేం చేయాలో చెప్పు, నాకు అర్థం కాక. నీకోసం ప్రాణం పెట్టడం కంటే ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలో నీకు? ఇంకేం చేయాలి? నేను కలెక్టర్ని, డాక్టర్ని, ఇంకో పెద్ద పెద్ద ఉద్యోగస్తుని చేస్తేనే నువ్వు దేవుడిలో ఉంటావా? అడక్క తింటున్నావు అనుకో, దేవుడు నమ్మవా? ఎవడికి నష్టం. ఇదే అంటారట. ఏంటంటే ఇది, అది నీ ఎద్దు ఏం చేసిందంట, నీళ్ళ మీద వెలిగిందంట. ఎవరికి నష్టం అవుతుంది అండి? నీళ్ళేమన్నా ఇదైతాయా? తాగితే బతుకుతుంది, తాగకపోతే యేసయ్య జీవజలం ఉంది. యేసయ్య దగ్గరికి వస్తే బతుకుతావు, లేకపోతే పోతావు. దాంట్లో ఏ తేడా లేదు. నరకమునకు వెళ్ళకుండా నీవు సజీవుడిగా పరలోక రాజ్యము చేరాలంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి, యేసయ్యని నమ్మాలి, ఆయన యందు విశ్వసించాలి. అందుకే తేటగా దేవుడు చెప్తున్నమాట అదే. ఈ దినమున నువ్వు ఆలోచించుకో, ఒకసారి అర్థం చేసుకో. బాబోజీగూడెం ప్రాంత ప్రజలందరినీ ప్రేమించి దేవుడి మాట చెప్తున్నాడు. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆయన కోపగిస్తే ఆయన ఉగ్రత మీదకు దిగి వస్తుంది. జాగ్రత్త. నినెవే పట్టణస్థుల మీద ఆయన కోపం రగిలినప్పుడు ఆయన ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వచ్చింది. సొదొమ గొమొర్రాల పట్టణాల మీదకి ఉగ్రత దిగి వచ్చింది. ఆయన ఉగ్రత దింపడం పెద్ద కష్టమేం కాదు, కానీ ప్రేమ చూపించేవాడు కనుక ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమలను మారు మనసు పొందాలా, మనసును మార్చుకోవాలా, స్వతంత్రుడిగా మార్చిపోవాలా. దేవుడి కార్యం చేసేసాడు. చాలా మంది అంటారు, ఆయన రక్తం గారుస్తే మీ పాపం ఎట్టపోద్దండి?
బా ఎంత పెద్ద పాయింట్ పట్టుకున్నాడు కదా ఆయన. ఉదాహరణకు వద్దాం. ఈ ఇంట్లో ఆడుకునే కుర్రోడు ఆ ఇంట్లో పోయి ఆడుకుంటున్నాడు పిల్లలందరితో. పొరపాటున బాల్ తీసి, పెద్ద టీవీ ఉంది అక్కడ, బాల్ తీసి కొట్టగానే టీవీ పగిలిపోయింది. ఇక ఏమైందో తెలుసా, కొనుక్కోకొని మరి 30,000 40,000 టీవీ అది మరి పగిలిపోతే ఎట్లా ఉంటుందండి, బాధ ఉంటుందా ఉండదా? ఇక ఆ పిల్లగాడిని కట్టేసి కొడుతున్నారు వాళ్ళు. ఇక అంటే వీళ్ళు ఆయిల్ వీళ్ళు ఆయిల్ అనుకున్నారు. ఇంట్లో ఆడుకునే పిల్లలు లేరు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కదా. అందుకే వీళ్ళు అని చెప్పిన హల్లెలూయా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మళ్ళీ లేకపోతే వీళ్ళు ఎదురు కొట్టుకుంటారు. హల్లెలూయా, ఉదాహరణ చెప్తున్నా, అర్థమవుతుందా? అయితే పగలగొట్టిన తర్వాత ఇక చూడండి, ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అలా డాడీ లేడు, ఎవరు లేరు, వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. అయితే ఆ పిల్లోడిని కొడతా ఉన్నారట. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్తున్నాడు, అంకుల్ 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 మీకు ఒకటి తెలుసా, మీ పిల్లోడిని అక్కడ ఆంటీ కొడుతుంది, అంకుల్ కొడుతున్నాడు, కట్టేసి కొడుతున్నారు వాళ్ళు. ఎందుకు జరిగింది అంటే, మీ ఓ టీవీ పగలగొట్టేసాడు అంకుల్. అయ్యో అని ఆదల బాధగా పరిగెట్టుకుంటూ వచ్చి, ఆగు ఫస్ట్ ఆగండి, ఏం జరిగింది? మీ పిల్లోడేమన్నా మామూలు పిల్లోడా, టీవీ పగలగొట్టాడు, ఎవడు కట్టిస్తాడు అది? నువ్వు ఆగండి, ముందు వాడు కట్లిప్పండి. అర్థమవుతుందా? అనగానే కట్లిప్పదీశారు. ఎప్పదీసిన తర్వాత, ఇంతకీ నీ టీవీ డబ్బులు ఎంత అయితే చెప్పు. దేనికి అర్థమవుతుందా? నీ టీవీ డబ్బులు ఎంత అయితే చెప్పు, నేను కడతాను అన్న. దానికి ప్లగ్ వచ్చి బాక్స్లో పెట్టేసి, ఛార్జింగ్ డౌన్ అయినట్టు, లేదా ఆఫ్ చేసినా పర్వాలేదు, ఆఫ్ చేసాయి లేకపోతే. థ్యాంక్ యూ. హల్లెలూయా. మీకు వినపడుతుందా మంచిగా? ఓకే, చాలా సంతోషం. అయితే అక్కడ మనం చూడగలిగితే అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, టీవీ డబ్బులు ఎంత చెప్పి నేను కడతాను అన్నాడు. ఇప్పుడు తండ్రి తన కొడుకు బదులు కట్టినప్పుడు కొడుకు కట్టినట్టే కాదా? ఇప్పుడు వాడు దజ్జాగా ఏం చేస్తాడు? మంచిగా వాడు డాడీ పక్కకు వచ్చి నిలబడి ఏం చేస్తాడు? ఇప్పుడు అంటానికి ఉందా, మళ్ళీ కట్టేసి కొట్టడానికి, తిట్టడానికి ఉందా? నాకు అర్థం కావట్లేదు. మరి కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి చెల్లిస్తే అది కరెక్ట్ అయినప్పుడు, పరమ తండ్రి చెల్లిస్తే తప్పట్లేదో నాకు అర్థం కాలే. అర్థమైందా మీకు? పరమ తండ్రి చెల్లిస్తే తప్పట్లే అవుతుంది. పరమ తండ్రి మన కొరకు కన్నీళ్ళు కారిస్తే, పరమ తండ్రి మన కొరకు ప్రాణం అర్పిస్తే అది ఎంతవరకు రాంగ్ అవుతుంది? యేసు ప్రభువు వారు రక్తం కారిస్తే అది మనుషులందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే వారందరూ ఆయన పిల్లలే. కానీ తండ్రికి లోబడిన వాడిగా ఉండగలగాల. అందుకే బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది, చూడండి. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఒక మాట చూద్దామా మనం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. చూడండి, ఈ వాక్యం చదువుదాం. చూడండి అక్కడ రాస్తున్న మాట, తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించడు. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, తన యందు ఎవరైతే తనని ఎందరైతే అంగీకరిస్తారో, తనను ఎందరైతే అంగీకరిస్తారో. అంగీకరించడం అంటే ఏమని అంగీకరించాలి? ఆయనే దేవుడని, ఆయన నన్ను స్వతంత్రుడిగా మార్చాడని, ఆయనే పాపం నుండి విడిపించాడని అంగీకరించమని చెప్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు తేటగా చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, తనని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుడి పిల్లలు అవ్వడానికి అధికారము దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడయ్యా అంటే అధికారం ఇచ్చాడు. ఏంటయ్యా అధికారం అంటే, ఆయన పిల్లలయ్యే అధికారం. ఎందుకంటే సాతానుగాడి మాట విని సాతానుగాడికి లొంగిపోయి ఆయన పిల్లలుగా ఉండే అధికారాన్ని మనుషుడు ఏమయ్యాడు? కోల్పోయాడు. అందుకే ఇప్పుడు ఏం చేయబడతా ఉందంటే, దేవుడు వారిని అందరినీ కూడా మళ్ళా తన సొంత కుమారులుగా మార్చడానికి ఆయన వ్యయము చెల్లించాడు, అనగా ఆయన రక్తము కార్చాడు. ఒక తండ్రి ఎలాగైతే ఏం చేశాడు? టీవీ పగలగొడితే కొడుకు బదులు ఏం చేశాడు? డబ్బులు కట్టినట్లుగా ఏం చేశాడట? డబ్బులు కట్టినట్లుగా ఏం చేశాడు? డబ్బులు కట్టినట్లుగా ఏం చేశాడు? చెప్పరే? రక్తాన్ని కార్చేశాడు, రక్తాన్ని పెట్టేశాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్న మాట ఇదే. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఎంత విలువైనదో, ఎంత స్పష్టమైనదో ఒకసారి అర్థం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన రక్తమును నీ కొరకు కాచేశాడు, ఆయనను నీతిమంతుడిగా నిన్ను మార్చేశాడు, ఆయన నిన్ను పరిశుద్ధునిగా మార్చేశాడు. ఎలాగయ్యా అంటే తన స్వరక్తాన్ని కాచి, ఎలాగా? తన స్వరక్తాన్ని ఇచ్చేసి. ఆయన అంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్యను అంగీకరిస్తున్నావా? నువ్వు యేసయ్యను అంగీకరిస్తే యేసయ్య కుమారుడు అవుతావు. యేసయ్యను అంగీకరిస్తే యేసు ప్రభు కుమారుడు అవుతావు. యేసయ్యది పరలోక రాజ్యం. అది ఎవరిది పరలోక రాజ్యం? చెప్పరే. స్వర్గం కానీ పరలోక రాజ్యం కానీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా మన వాడుక భాష పదాల్లో. అయితే పరలోక రాజ్యం ఎవరిదయ్యా అంటే అది యేసు ప్రభుది. అయితే మరి యేసు ప్రభుది పరలోక రాజ్యమైనప్పుడు అది ఎవరికి చెందుతుంది? ఆయన పిల్లలకే చెందుతుంది. ఈ ఇల్లు ఒకళ్ళు అనుకోండి, ఆ ఇల్లు ఎవరికి చెందుతుంది? ఆయన పిల్లలకే చెందుతుంది. అలాగే పరలోక రాజ్యం తండ్రి అయిన దేవుడిదైనప్పుడు తన పిల్లలకు మాత్రమే చెందుతుంది కనుక దేవుడు ఒక ఆప్షన్ పెట్టాడు. ఏంటి ఆప్షన్ అంటే, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో. ఎందుకంటే తండ్రిగా అంగీకరించగలగాలి నువ్వు. యేసు ప్రభులో నువ్వు తండ్రిగా ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం నీకు ఉంటుంది. అందుకే ఈ దినాన్ని ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. దేవుడు తేటగా నీతో చెప్తున్న మాట అదే. ఆయన అంగీకరిస్తే, తనని అంగీకరిస్తే, అందుకే చెప్తున్నాడు తన పిల్లలుగా అయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. చూడండి, అందుకే అక్కడ రాస్తాడు చూడండి, ఏమంటున్నాడంటే తనని ఎందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించువారు, తన నామమునందు అనగా యేసు ప్రభులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అవకాశము దేవుడు అనుగ్రహించాడు. దేవుని పిల్లలయ్యే అవకాశము దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమున నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉన్నావా? విశ్వాసం అంటే నమ్మకం ఉంచడం. యేసయ్య నమ్ముతున్నావా? అమ్ముతున్నావా? యేసయ్య నమ్ముతున్నారా? అమ్ముతున్నారా? ఒక ఆయన అమ్మాడు, ఇస్కరియోతు యోధ. ఆయనే అమ్మాడా? ఇక ఎవరు అమ్మలేదా అంటే చాలామంది అమ్ముతున్నాం. అమ్ముతున్నారా లేదా? యేసయ్య నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. నమ్మే వాళ్ళ సంఖ్య కొంతమంది పక్క నుండి అమ్మేస్తున్నారు. అంటే చర్చికి వచ్చుకుంటూ కూడా అమ్మేస్తున్నారు. దూరం ఉండి అమ్మేసాడంటే అది వేరే విషయం. చర్చికి వచ్చుకుంటూ కూడా బేరం పెట్టేస్తున్నారు. యేసయ్యని నీ కూలి కోసం అమ్మేస్తావు, ఓటుకిచ్చే డబ్బుల కోసం అమ్మేస్తావు. దేవుడు చేయొద్దన్నది చేసామంటే మరి అమ్మినట్టేగా. ఎలక్షన్ మూమెంట్లో చూడాలి మన వాళ్ళని, మామూలు కాదు ఇక కదా. ఎంత అమ్ముతారంటే ప్రతి ఇల్లు అమ్ముడు పోద్ది. యేసయ్యని అమ్మేస్తున్నారు మీరు. మీకు అర్థం కావట్లేదు, నేను అదే చెప్తాను. మీరు యేసయ్యని అమ్మేస్తున్నారు. యేసయ్య బిడ్డలు అమ్ముడు పోరు. ఇప్పుడు స్వతంత్రులుగా అయిన తర్వాత నువ్వు అమ్ముడు పోయావంటే నేను ఏమనాలిగా? నువ్వు స్వతంత్రుడివా కాదా? నువ్వు స్వతంత్రుడివా కాదా? అమ్మబడ్డాక స్వతంత్రుడు అవుతావా? ఏసేపు అమ్మబడ్డాడు, ఆయన ఏమయ్యాడు? అక్కడ పాత నిబంధనలో ఏసేపు అమ్మబడ్డాడు, ఆయన ఏమయ్యాడు? బానిసత్వుడయ్యాడు. అమ్మబడిన వాడు బానిసత్వుడే. ఈరోజు నువ్వు కొంతమందికి అమ్ముడు పోయావంటే నువ్వు కూడా బానిసత్తుడివే. అందమించేదేం లేదు. నేను జీవితంలో అమ్ముడు పోను. నా ఇంటికి వచ్చి ఎవరు అన్నగా నేను అమ్ముడు పోను అని చెప్తా. నన్ను కొనగలగాలంటే మామూలు విషయం కాదు అది. అర్థమవుతుందా? అసలు ఎవడు కొనలేడు నన్ను. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. ఆయన కుమారులమైన మనల్ని కొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. అది మనుషుడైనా అపవాదైనా. ఎందుకంటే మనం ఆయన పిల్లలమైన మనం సరిగా ఉండాలి. అయితే ఒక మాట, యేసు ప్రభు వారి కొరకు రక్తం కార్చాడు, నిన్ను పరిశుద్ధిగా మార్చాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన నామాన్ని విశ్వసిస్తే నువ్వు ఆయన కుమారుడు అవుతావు. ఏమవుతావు చెప్పండి? ఆయన నామాన్ని. అక్కలారు చెల్లెలు ముగ్గురు మాట్లాడుతున్నారు అక్కడ, నాకు వినపడట్లేదు. మీరు వింటున్నారమ్మా? చెల్లెలు మీరే ముగ్గురు వింటున్నారా? మీరు మంచి మాట్లాడుకుంటున్నారా? నేను చెప్తున్నాను, అర్థమవుతుందా? నేను అందరినీ చూస్తాను. నా దేవుడు ఇంకా బాగా చూస్తాడు మిమ్మల్ని. జాగ్రత్త. అందుకే వాక్యం వినండి నాన్న, చిన్నగా జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఏం చేశాడు? పాపపు బానిసత్వం విడిపించి మనల్ని స్వతంత్రుడిగా మార్చాడు. అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదంటే ఆమె చెప్తాం, ఏం ఇబ్బంది లేదు, ముగించేద్దాం. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నారంటే మీకు అర్థం కావాలి. ఈ మాటలన్నీ బాగా తెలుసుకోవాలి. ఈ మాటలన్నీ మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే మనం ఎవరమవుతాం? స్వతంత్రమైన మనం కాస్త ఆయన పిల్లలమైపోతాం. అర్థమవుతుంది మీకు? స్వతంత్రమైన మనం కాస్త
ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే, తనను అంగీకరిస్తే నువ్వు ఏమైపోతావు? ఆయన కుమారుడివి, కూతురు అయిపోతావు. ఇప్పుడు నువ్వు కూతురివి, కుమారుడు అయిపోతే అయిపోలే. ఆ తర్వాత ఎలా బతకాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడు స్థానాన్ని పోగొట్టుకునే అవకాశం మరలా ఉంది నీకు. పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవునికి వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? ఆయన కుమారుడు స్థానాన్ని కలిగి ఉన్నావు, ఆయన కుమార్తె స్థానాన్ని కలిగి ఉన్నావు. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలా. చాలా మంది ఏం చేస్తారంటే గట్టిగా పట్టుకోరు, లూజ్గా వదిలేస్తాడు. సాధారణంగా జ్వరపడి ఏం చేస్తాడంటే ఇక అయిపోతుంది ఇక జీవితం అంతా. ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండవలసిన స్థితిని కాస్త మారుస్తాడు. చూడండి, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండే వాళ్ళకి ఎలాంటి స్థితిలో ఉంటే అలా స్థిరపడతారో గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 22వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉండాలంటే ఇవన్నీ నీలో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా, అంటే దేవుని ఫలమేమనగా, అంటే దేవుని కుమారులు ఉండవలసిన విధానం ఏంటంటే, దేవుని కలిగిన వారు ఏ రీతిగా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? దేవుని నమ్మిన తర్వాత నువ్వు ఎలా ఉండాలా? నాకనంటే ఇష్టం లేదు అనొద్దు. అయ్యగారు మీరు ఏమని చెప్పడం, కానీ చచ్చిన వాళ్ళతో మాట్లాడినా గారు, నేనైతే ₹1,00,000 కావాలా దేవునికి ఇస్తా, నా ఇల్లు కావాలా ఇస్తా, ఎవడికి కావాలా అవన్నీ, వాళ్ళతో ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ పైసలు అక్కర్లే దేవుడికి, ఆయన చెప్పినట్లు నువ్వు బతకాలి. ఆయన కుమారుడిగా ఏం చేయాలో? ప్రేమ కలిగి ఉండాలా. ఏం చేయాలా? కొడలారా, అత్తని ప్రేమించాల్సిందే మీరు, తప్పదు మీకు. ఇక ఏసే నమ్ముకున్న తర్వాత అత్త గయ్యాలైనప్పటికీ, అతలారా కోడలు గయ్యాలైనా మీరు ప్రేమించాల్సిందే. ఎందుకు? మీరు ఏసే నమ్మారు కాబట్టి. నువ్వు ఏ బంధంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు తప్పక అందరినీ ప్రేమించాల్సిందే. కొంతమంది అంటారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వీళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను అంటున్నారు అని మనం ఏం చేస్తామంటే రియాక్షన్ చేస్తాం. లేదు లేదు, నువ్వు రియాక్ట్ అవ్వడానికి వీల్లేదు ఇక. ఎందుకంటే ఏసే ప్రేమ నీలో ఉంటే అన్నిటినీ అంటే అన్నారులే, తిడితే తిట్టారులే, అయితే అయిందిలే, కొడితే కొట్టారులే, అనుకుంటే అనుకున్నారులే, పోనీలే, ఇదే రావాలా నీకు, అంతమించి ఇంకేం లేదు. ఇది రాకపోతే నువ్వు పోతావు అంతే. జాగ్రత్త. ఎక్కడికి? సాధారణంగా తీసుకెళ్తావు నరకానికి. ప్రేమ. మరి ఎలా ప్రేమించాలి? నిన్ను ప్రేమించేవాడినే ప్రేమించాలా? దేవుడు ఏమన్నాడంటే నీ శత్రువుని కూడా. అది ఆషామాష అనుకుంటున్నారా? కుమారుడు కూతురుగా నిలబడటం అంటే కేర్ఫుల్. అందుకే దేవునికి వాక్యం చెప్తున్నమాట, మీరు ప్రేమ కలిగి ఉండాలా. మిమ్మల్ని బాధ పెట్టేవారిని, మిమ్మల్ని హింసించేవారిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని సైతం ప్రేమించగలగాలి. ఇలా సువార్త చేయడానికి పోతే ఒక అతను మా అమ్మ దగ్గర తిట్టడం ప్రారంభించాడు. ప్రభు, ఆ బిడ్డను దీవించిన ఆయన. అంత మించి ఇంకేం చెప్పడానికి లేదు. నన్ను తిడతావారో దేవుని నమ్మకం ముందు ఎట్టుండదు సార్, రా నీ సంగతి చూసుకునేది అనేది. నువ్వరనేది దా, నువ్వనైనా తేలిపోవాలా. నువ్వు 10 కొడితే నువ్వు 2 కొట్టలేనా దా అనేది. ఇప్పుడు అట్టగా వాడు 10 కొట్టినా 10 పడాల్సిందే. అమ్మ మీకే చెప్తున్నా, ఏమంటే గోసి కట్టేసి పోతున్నారు గొడవకి. ఉన్నారు అట్లాంటి వాళ్ళు కొంతమంది. మగవాళ్ళు అయితే చిట్టా అని రాని సంగతి చూసుకో, మళ్ళీ ఆయన పేరు యోసేపు, లేకపోతే ఆయన పేరు మళ్ళీ ఇంకేంది, మంచి మంచి పేర్లు, మళ్ళీ పేరు తగిన జీవితాలు అయితే. జాగ్రత్త. ప్రేమ ఉంటే అట్లాంటి ఉండవండి. ఆయన పిల్లలుగా బతకడం అంటే ఆయనలాగే బతకాలి. ఏసైని కొట్టారు, ఆయన కొట్టాడా? ఏసైని తిట్టారు, ఆయన తిట్టాడా? ఏసైని చంప మీద కొడితే ఆయన కొట్టాడా? మళ్ళీ వెళ్ళి అసలు నిన్ను కొట్టింది ఎవడో చెప్పురా అని హేళన చేస్తే ఆయన హేళన చేశాడా? అసలు నాకు అనిపిస్తుంది, ఏసేలాగా బతకాలి అంటే ప్రభు నాకు ఎంత ఓపిక రావాలి నాయన, చాలా ఓపిక రావాలి నాయన అనిపిస్తుంది. ఏసేలాగా బతకడానికి ఇష్టపడాలి. అది ప్రేమ కలిగి. ప్రేమ ఒకటి. రెండోదిగా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చకచక చదువుదాం. వీలైనంత వరకు మీకు వివరించడానికి ట్రై చేస్తాను. చూడండి, ప్రేమ. ప్రేమ ఉన్న కాడ సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమే దేవుడు. దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమ స్వరూపి. బైబిల్లో రాయబడిన మాట. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఒక ప్రేమకు ఆకారం ఇస్తే, ప్రేమకు ఒక రూపాన్ని ఇస్తే అది ఎవరయ్యా అంటే దేవుడు. నువ్వు ప్రేమించేవాడవైతే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు ద్వేషించేవాడవైతే సాతాను నీతో ఉంటాడు. దాంట్లో ఏ చేంజ్ లేదు, ఏ డౌట్ లేదు. ఏదే అంటారు, దయ్యం పట్టినని అట్టడుతున్నావు అంటారు ఎవరైనా. గమనించారు మీరు? వీడికి ఏ శాస్త్రం తెలియకపోయినా, వీడు బైబిల్ చదవకపోయినా వాడికి సెన్స్ ఉంది. ఆడంటాడు దయ్యం పట్టింది అట్టడుతున్నావు అంటాడు వాడు కదా. అంటే దయ్యం పట్టినోడే అర్థడని వాడు తెలిసింది. అర్థమవుతుంది మీకు? మంచి ప్రేమ చూపించడం ఏమంటారు, నువ్వు దేవుడు అయ్యా అంటారు. గమనించారు మీరు ఎప్పుడైనా?
వీడికి ఏ శాస్త్రాలు తెలియని అవసరం లేదు, కొంచెం సెన్స్ ఉంటే చాలు, దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రేమ కలిగిన వాడు దేవుని కుమారుడు కనుక వాడిని దేవుడు అంటారు. అలాగే ఇటు చూస్తే ప్రేమ లేనివాడు కోప్పడి ఇంకొకటి రీతిగా ప్రవర్తించేవాడిని సాతాను పిల్లలే అంటారు. జాగ్రత్త, కేర్ఫుల్. అందుకే ప్రేమ కలిగి ఉంటే మనకు సంతోషం కలుగుతుంది. ఇంకా సమాధానంతో ఉంటాం, అందరితో ప్రేమతో అందరితో మాట్లాడతాం. కొంతమందితో మాట్లాడరు, కొంతమంది జీవితాల్లో నెమ్మది కూడా ఉండదు. కానీ ప్రేమ కలిగి నువ్వు ఉన్నప్పుడు, లేదా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు తప్పక నువ్వేం చేయబడతావు ప్రేమతో ఉండగలుగుతావు, సమాధానంతో ఉండగలుగుతావు, సంతోషంతో ఉండగలుగుతావు. కొంతమంది సమాధానంతో ఉండరు, ఇటు తిరుగుతారు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి చెప్తే ఎటు చెప్తారు, పేరుకి ప్రైజ్ లార్డ్. నాకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు. కొంతమంది క్రైస్తవ జీవితంలోనే చెప్తున్నా, ఎందుకంటే కుమారులు కూతుర్లుగా ఉండవలసిన స్థితి గురించి మాట్లాడుతున్నా నేను. అన్ని జనుల గురించి నేను మాట్లాడలేదు ఇప్పటిదాకా. రా దేవుని దగ్గరికి, వచ్చిన తర్వాత ఇలా బతకాలని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుంది మీకు? జాగ్రత్త, కేర్ఫుల్. క్రిస్మస్ పండుగ అంటే ఇదే మరి, అర్థమవుతుందా? కేకులు, ఇంకా పైన స్టారు కింద బారు, ఇవేనా ఇప్పుడు ట్రెండ్ కదా. క్రిస్మస్కి ఎంత పెద్ద పార్టీ ఇస్తాడు తెలుసా మావాడు, ₹1,00,000 ఖర్చు పెడతాడు. ఏమనుకుంటున్నావు అంటున్నారు. అదేనా నిజమైన క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, లేదా చర్చి, లేదంటే ఒక అందరూ కూడుకునే స్థితి, ఆయన ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే ఆరాధించడం. అనేది ఎలా ఆరాధించాలి? మళ్ళీ ఇక్కడ నుండా గుండె లోతుల్లో నుండి రావాలి కదా ఆయన ఆరాధించే విషయం. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నుండి రావాలంటే మన క్యారెక్టర్ బాగుండాలి, అప్పుడే ఇక్కడ నుండి బాగా వస్తుంది. మన క్యారెక్టర్ బాగోపోతే పెదాల నుండి వస్తుంది కదా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ విషయంలో నువ్వు అందరం మనం సరి చేసుకోగలిగి మంచి క్రిస్మస్లో మనం పాల్గొనాలన్నది దేవుని ఆశ. అందుకే తేటగా చెప్తున్నాడు, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము. కొంతమంది దీర్ఘశాంతం ఉండదు. దీర్ఘశాంతం అంటే దీర్ఘకాలం అంటే దీర్ఘకాలము శాంతంతో ఉండటం. కానీ కొంతమంది ఉంటారు శాంతం ఒక పేరు. అయ్యగారు వాక్యం చెప్పాడు, దీర్ఘశాంతం కలిగి ఉండాలమ్మా. యేసే నమ్ముకున్న మనం, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు, మనం కూడా దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలి అంటే బాగా వినదు వాక్యం. ఇలాగే ఇంటికి పోయింది, ఇక ఆయన కర్ర పట్టుకున్నాడట, పోయి వస్తున్నావే ఇప్పటిదాకా నువ్వు, రాత్రి 10 అవుతుంటే అన్నాడట. యేసే చెప్పాడు దీర్ఘశాంతంగా ఉండమన్నాడు. పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, దీర్ఘశాంతంగా ఉండమని చెప్పాడు అనుకుందంట. ఏం లేదు అయ్యా అన్నదట. అన్నది ఆయన రాత్రి అంతా కొనిగాడట, తెల్లారే కూడా స్టార్ట్ చేస్తున్నాడు కొనగడం. అసలు ఏం పని లేదు, అది లేదానికి శాంతం కోపం వస్తుంది, శాంతం. దేవుడు చెప్పాడు ఇట్లనే ఉండాలని. ఇక చూసిందట రోకల బండి తీసుకుందట ఆమె. పాస్టర్ గారు ఎవరు రోకల బండి ఎప్పుడు పట్టుకుందో వెంటనే పాస్టర్ గారు అటు వస్తుండట. ఏంటమ్మా అసలు నీవు శాంతమ్మ, నువ్వు చేసే పని ఏంటమ్మా, రోకల బండి తీసుకున్నామే ఆయన కొట్టడానికి. అయ్యగారు ఎంతసేపు ఓడ్చుకుంటారు గారు, ఎవరైనా ఎంతసేపు ఓడ్చుకుంటారు అయ్యగారు, కొద్దిసేపు పక్కన ఉండండి, ఈ సంగతి చూస్తే నేను, ఈడి సంగతి అంట, మళ్ళీ ఆయన కూడా కాదు. చూసా, ఇదే నా శాంతం, దీర్ఘశాంతం కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే ఈడి సంగతి చూస్తా అంటారు, నీ సంగతి దేవుడు చూస్తాడు. జాగ్రత్త. కొంతమంది భర్తల్ని భర్తలాగా, భార్యల్ని భార్యలాగా చూడరు, బానిసలాగా చూసుకుంటూ ఉంటారు. అసలు అలా ఉండొద్దు, మంచి ప్రేమ కలిగి ఉండడానికి ఇష్టపడాలి. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నవాడు. నీ భార్య వల్ల నీకు బాధ కలగవచ్చు, నీ భర్త వల్ల నీకు బాధ కలగవచ్చు. అంత దాన్ని బట్టి మీరు మీ సహనాన్ని కోల్పోయే స్థితిలో మీరు ఉండడానికి వీలు లేదు. కోపం అందరికీ వస్తుంది, కోపపడు కానీ పాపం చేయదు, మంచిగా కుశాలుగా మాట్లాడు. నేను అమ్మగారు ఎన్నోసార్లు తిట్టుకుంటాం పరిసర విషయంలో, కానీ తొందరగా రెడీ కావట్లేదు అనుకో, నాకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా వస్తుంది. సంఘం విషయమైనా అమ్మగారైనా నాకు అంత సమానమే. నేను ఒక టైం చెప్తే ఆ టైంకి పోవాలి, నాకు ఆ దేవుడు పెట్టిన భారం అంతే. నేను ఇంకోటి ఏం లేదు. అక్కడ వాళ్ళు రెడీ అయ్యారా, వాళ్ళు ఉన్నారా లేరా కూర్చుని నాకు అనవసరం. అది దేవుడు నాకు ఒక టైం పెట్టాడు, ఆ టైంకి నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో అక్రమం చేయవారుగా నేను ఉండకూడదు. అది నేను చూస్తాను. ఇంకా రారు నాకు ఎక్కలేని కోపం, చెప్తాను, గట్టిగా అరుస్తాను. మళ్ళీ అంత అయిపోద్దా, మళ్ళీ వెళ్ళి నేనే మాట్లాడేస్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నా తెలుసా? కోపపడు కానీ పాపం చేయొద్దు. పాపం ఎప్పుడైతుందట, సూర్యాస్తమించే లోపల మీరేం చేయాలట, ఎవరితోనైనా సమాధాన పడాలి. అది పక్కవాడైనా, బంధువైనా, మిత్రువైనా, నీ భార్య అయినా, భర్త అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా సరే, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా సాయంత్రం కల్లా, అక్క క్షమించాక నా తప్పు నాదే అయిపోయింది, ఒకవేళ ఇది కాకపోయినా సరే అక్క తప్పైతే అయిపోయింది, క్షమించాక మనం మంచిగా ఉందాం అక్క, చెప్పుకోగలగాల. అన్న ఇక తప్పు అయిపోయింది అన్న క్షమించు, అట్ట కాదు. ఇక ఇటు తిరిగినట్టు ఇదే, ఇటు తిరిగినట్టు ఇదే.
పోస్ట్ మ్యాన్లు పనిచేస్తారు మధ్యలో పిల్లలు కదా. ఏం కూర వండాలంటే కడుక్కోరా మీ నాన్నే పంపిస్తారు. వాడు పోస్ట్ మ్యాన్ పోతాడు పోస్ట్ అడిగి పట్టుకొని కదా. అడిగి పట్టుకొని పోయి నానా అమ్మ ఏం కూర వండమంటుందో చెప్పమంది నిన్ను అంటాడు. వండమని పోయి ఏదో ఒకటి దిక్కుమాలిన దాన్ని ఏదో ఒకటి అన్నాడు. కూరగాయలు ఆడి ఉన్నాయి, డబ్బులు అడిగిపో మీ నాన్నే. నానా అమ్మ డబ్బులు ఇమ్మంటుంది కదా. మళ్ళీ పోస్ట్ మ్యాన్లు ఇల్లు ఇక వీళ్ళు అడి తిరిగితే అటే ఇటు తిరిగితే ఇటే. ఇక ఇన్ని సంవత్సరాలు అయిన అంతే. కొంతమంది పట్టు ప్రేమలో పట్టు కలిగి రాదు. అందుకే దేవుడు అన్నాడు నా పిల్లలు కాదు వీళ్ళందరూ. లోకంలో ఉన్నవాడు అలా ఉన్నాడు, దేవుడిని నమ్మిన నువ్వు అలా ఉంటే అది ఖచ్చితమైనది కానే కాదు. ఆయన పిల్లలు పరలోక రాజ్యం చేరుతారు. వాళ్ళ పిల్లలు ఎవరయ్యా అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం కలిగి ఉన్నవారు. ఇంకేమన్నాడు అక్కడ చూడండి, దయాలత్వము, దయ చూపించేవాడు. కొంతమంది దయ్యం కలిగి ఉంటారు, ఆడేం దయ చూపిస్తాడు? దయ్యం కలిగి ఉన్నోడికి దయ ఉంటుందా? దయ లేనోడికి దయ్యమే ఉంటుంది, అంతమించి ఇంకోటి ఏం లేదు. ఉంటే దయ లేకపోతే దయ్యం, రెండిట్లో ఏదో ఒకటి ఉండాల్సిందే నీలో. దయ ఉంటే దయ్యం ఉండదు నీలో. గమనించండి, మీరు దయ కలిగిన వారిగా ఉండాలా. పొరుగు వారిని చూసినప్పుడు వారి మీద జాలి కలగాల, ఇబ్బందికరమైన వారిని చూసినప్పుడు వారి మీద ప్రేమ కలగాల, ఏదైనా ఒక అనుకోని రీతి అయిన పరిస్థితిలో ఉండే వారి మీద మీకు కనికరం కల. పేదవాడిని చూసినప్పుడు, కటిక పేదవాడిని చూసినప్పుడు, ఆకలితో ఉన్నవాడిని చూసినప్పుడు, దాహంతో ఉన్నవాడిని చూసినప్పుడు, వస్త్రం లేని వాడిని చూసినప్పుడు నీకు దయ పుట్టాలి. యేసు ప్రభు వారు దయగలిగిన వాడు కనుక మనల్ని దయగలిగి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. బైబిల్లో మనం కొన్ని చోట్ల చూస్తే చెదిరిపోయిన గొర్రెల వల్లే ఉన్నారు కనుక దేవుడు వారి మీద కనికరపడి అనే మాట కనపడదు. కనికరం అన్న దయ అన్న ఒకటే. కనికరపడి వారికి వాక్యము బోధించను అని మనం చూస్తాం. రెఫరెన్స్లన్నీ తీస్తే లేట్ అవుతుందని నేను నోటి మాటతో చెప్పేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నానంటే కనికరము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. దయ కలిగిన వాడే దేవుని కుమారుడు, దయలేనివాడు దయ్యం కొడుకు. అంతమించి ఇంకే డౌట్ లేదు. అందుకే మీరు అందరూ ఇలా ఏం చేయాలా? వాడికి అట్టనే కావాలి అనొద్దు. ఏమనొద్దు? అట్ట పురుగులు పడి కావాలంటారు కొంతమంది. ఎవరే నాయన వాడు నువ్వు అన్నాడకపోయినా పురుగులు పట్టే పోతారు ఎవరైనా. ఆఖరికి ఈ లోపల బ్యాక్టీరియా పుడితేనే కదా సచ్చేది రోగం వచ్చి. అర్థమైంది? ఏదో ఒక వైరస్ తాగితేనే పోతారు. పోయాకైనా పురుగులు పడతారు, దాంట్లో ఏ డౌట్ లేదు. నువ్వు చెప్పేది ఏంది? ఇంక అందులో నువ్వు చెప్పినట్టు ఏం జరగదు, దేవుడు కోరుకున్నట్టే జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరిని తిట్టకు, నీకు జరుగుతుంది. నీ శాపం నీకు రివర్స్ అవుతుంది, జాగ్రత్త. అందుకే శపించే వారిగా ఉండగా, నిన్ను దూషించిన వారిని సైతం దూషించక నువ్వు వారి మీద ప్రేమ కలిగి ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు ఏ రీతిగా ఉన్నారు? దయగలిగిన వారిగా, కనికరం కలిగిన వారిగా మీరు ఉన్నారా? ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ. సమాధానమును, దీర్ఘశాంతము, దయాలత్వమును, మంచితనము. మందుతనం కాదు, మంచితనం. అర్థమైంది? ఏ తనం? మంచితనం కలిగి ఉండాలి. మంచితనం అంటే తనము అంటే గుణము, తనము అంటే గుణము, మంచి గుణం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం అందరం ఎలా కలిగి ఉండాలా? మంచి గుణం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడిని సన్నిధిలో మనం దేవుని కుమారులుగా, కూతురులుగా ఉన్నట్లు అవుతాం. ఇంకేమంటున్నాడు చూడండి, విశ్వాసము. మనలో విశ్వాసం ఉంటేనే దేవుని పిల్లలం. అందుకే అక్కడ రాసాడు విశ్వాసం అని. మీరు అక్కడ కూడా చూసారు, యోహాను సువార్త 1:12 విశ్వాసం ఉన్నోడే దేవుని కొడుకు. అందుకే అక్కడ రాసాడు. ఇంకా విశ్వాసము, సాత్వికం అనగా తగ్గించుకునే స్థితి, తగ్గింపుని సాత్వికం అంటారు. సాత్వికం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం. ఇందులో మాత్రం చాలా కష్టంగా ఉన్నారు అందరూ కదా. పట్టు సీర కళ్ళలో పడితే కథమే. ఇక ఆశ ఆగిద్దా? కొనితో కొని 4 రోజులు ఉపవాసం కదా. ఆశను చంపుకోగలిగిన స్థితి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కొన్ని శరీర కోరికలు కలుగుతూ ఉంటాయి. శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు వస్తాయా రావా? వస్తాయి రాదా? శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు వస్తాయి. కానీ నువ్వేం చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్లో ఉండగలగాలి. అదే అంటున్నాడు ఆశా నిగ్రహం. నిగ్రహం అంటే కంట్రోల్. ఖచ్చితంగా కంట్రోల్లో ఉండగలగాలి. యేసేపుడు గమనిస్తే పాపం చేయడానికి అవకాశం వచ్చినా తన సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఒకసారి గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలా. దేవుని పిల్లలు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈరోజు మనం ఆ రీతిగా ఉందుముగాక. ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనమందరం కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి జీవించాలని దేవునికి వాక్యం చెప్తా ఉన్నాడు. చూడండి ఇంకేమన్నాడు? ఆ నిగ్రహం. ఇట్టి వారికి విరోధి అయినా నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. వీటన్నిటికీ సిలువ వేసిన వాడే దేవుని కొడుకు. అర్థమవుతుందా?
అందుకే జాగ్రత్త, మనం అందరం కూడా ఎలా ఉండాలయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నాడు. ఈ దినాన మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలా. ఉన్నతమైన దేవుడు, అద్భుతము చేసే దేవుడు గనక ఒకసారి నువ్వు ఆలోచించు, అర్థం చేసుకో. ఈ రోజు నుండి నువ్వు దేవుని కుమారుడిగా కూతురుగా ఉండాలని ఆశ నీకుందా? పండగ అంటే ఇల్లలుగుతే పండగ కాదు, ఇంటికి రంగులు వేస్తే పండగ కాదు, నీ ఇల్లు అలంకరించుకుంటే పండగ కాదు. పండగ అంటే మన హృదయాన్ని సరి చేసుకోవటమే పండగ, మన హృదయాన్ని మార్చుకోవటమే పండగ. ఈరోజు ఇట్టి గొప్ప పండగ మనం చేసుకునే వారిగా మనం ఉండాలా, క్రీస్తుని ఆరాధించే వారిగా మనం ఉండాలిగా. అది ఎప్పుడయ్యా అంటే ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన పిల్లలైన వాళ్ళు ఎలా ఉండాలో మనం చూసాం. ఆయన ఎక్కడి నుండి స్వతంత్రులుగా మార్చాడు, మనుషులందరినీ ఎలా స్వతంత్రులుగా మార్చాడో మనం చూసాం. ఆ స్వతంత్రాన్ని సంపాదించుకొని కొడుకుగా కూతురుగా ఎలా మార్చబడాలో చూసాం. అంతేకాకుండా కొడుకుగా కూతురుగా మార్చబడిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలో కూడా కొన్ని విషయాలు మనం చూసాం. ఇలా బ్రతుకుతే ఒక దినాన యేసు ప్రభు వారు 2వ రాకడలో రాబోతున్నారు. ఆ దినమును నువ్వు ఎత్తబడే స్థితిలో ఉంటావు. ఆ సంఘం ఎత్తబడే గుంపులో నువ్వు ఉండగలిగితే పరలోక రాజ్యంలో నుంచి చేరుతావు. ఒకవేళ ఇలాంటి గుణము నీకు లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇదే క్రిస్మస్ సువార్త సభ యొక్క ముఖ్య సువార్త. ఇదే సువార్త అంటే మంచి వార్త. అంటే మంచి మాట ఏంటంటే నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే ఇలా బతకాలి అని చెప్పడమే మంచి వార్త. ఈరోజు మారు మనసు పొంది మంచి స్థితిలో మీరు అందరూ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు కనుక బాబోజీగూడెం ప్రాంత ప్రజలందరికీ మాట చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారికే కాదు, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారు ఎవరికైనా సరే దేవుడి మాట చెప్తున్నాడు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఏసేలాగా బతకడానికి ఇష్టపడదాం మనం అందరం కూడా. ఆయన యొక్క మాటల్లో ఆయన యొక్క జీవము మనలో కలగాలి, ఆయన మాటల ప్రభావంతో అని మనం అందరం గ్రహించి మనం ఆ రీతిగా బ్రతకడానికి సిద్ధపడదాం. ఈ ప్రాంతంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిన స్థితిలో ఉండాలని ఆశ మీకు ఉండినట్లయితే మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ శబ్దం ద్వారా వింటూ ఒకవేళ విశ్వాసం నీకు కలుగుంటే కళ్ళు మూసుకునండి. ఈ స్థలంలో కూర్చున్న వారందరూ కూడా కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, ఆయన కుమారుడిగా ఆయన కూతురిగా మనం మార్చబడ్డానికే పరలోకం నుండి ఆయన లోకానికి వచ్చాడు కనుక మనం తప్పక ఈ విషయాలు తెలుసుకునే వారికి మనం ఉండాలా. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనాలు. నిజమైన ఆయన బానిసత్వపు కాడి నుండి, పాపపు కాడి నుండి మమ్మల్ని విడిపించారు. థ్యాంక్ యూ జీసస్, మీకు లెక్కలేని స్తోత్రాలు, మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. థ్యాంక్ యూ లార్డ్, మీకు వేలాది స్తోత్రములు 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 నాయన. అయా ఈ పండుగ సమయమున అయా మీకు వందనాలు. బాబోజీ కూడా ప్రాంతమున అయా నీ మాట స్పష్టముగా తేటగా మీరు తెలియజేశారు. మీరు బానిసపు కాడి నుండి విడిపించడానికి లోకానికి వచ్చారని. ఎవరైతే మీ యొక్క నైనా స్థితి కిందకి వస్తారో, ఎవరైతే మీ కుమారులుగా ఉండడానికి విశ్వాసం కలిగి ఉంటారో, మీ నామమును ఎవరైతే అంగీకరిస్తారో వారు నీ పిల్లలకి ప్రభువా బానిసత్వపు కాడి నుండి విడుదల పొంది ప్రభువా పరలోక రాజ్యము చేరే అంతగా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో స్పష్టముగా మీరు మాకు తెలియజేశారు. ఇట్టి మాటలు మా జీవితంలో ఫలింపు కలుగుటకు సహాయం దయచేయండి. ఇట్టి మాటల ద్వారా మేమందరం బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఇట్టి మాటల ద్వారా మేమందరం జీవించుటకు సహాయం దయచేయండి. అయా మేము బలహీనులం కావద్దు. అయా మేము ఎంత మాత్రం కృంగి కృషించిపోవద్దు. మేమందరం కూడా నీ పిల్లల వలె వర్తిల్లుటకు సహాయం దయచేయమని మేలుతో మీరు మమ్మల్ని నింపండి. మేలుతో మీరు మమ్మల్ని నింపడానికి స్పష్టంగా మీరు మాట్లాడారు. అయ్యా ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కుమారుడిగా కుమార్తెగా మార్చబడను గాక. బాబోజీగూడెం ప్రాంత ప్రజలందరూ కూడా నీ కుమారులుగా కూతురులుగా మార్చబడుదురుగాక. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మీరు కోరుకున్నట్లుగా అయ్యా ఈ ప్రాంత ప్రజలను మీరు మార్చండి. మీరు కోరుకున్నట్లుగా ఈ ప్రాంత ప్రజలందరూ మారు మనసు పొందుటకు సహాయం దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, మీకు లెక్కలేని స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో పాటు ఉన్నారు కనుక మీరు మాతో మాట్లాడారు, అందరిని బట్టి వందనాలు. మేమందరం కూడా ప్రభువా ఇంకా 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 నీలో ఆనందించగలిగిన భాగ్యం మీరు మాకు దయచేయండి. మీలో నడవగలిగిన భాగ్యం మీరు మాకు దయచేయండి. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం. ఈ ప్రేమ గొప్పది. మీరు మా మీద చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ అర్థం చేసుకునే వారిని లేవనెత్తండి. అయ్యా మీరెంతగానో మమ్మల్ని ప్రేరేపించి ప్రాంతానికి నడిపించారు. అయ్యా అల్పులమైన మా ద్వారా మీరు అనేకమైన విషయాలు నీ ప్రజలతో మీరు మాట్లాడారు. హృదయాన్ని మార్చుకోగలిగిన మంచి మనసుని బిడ్డ కలుగు చేయండి. యేసయ్యా ఈ లోకానికి మీరు వచ్చినప్పటికనే మీ సేవకుల ద్వారా అనేక మందితో ఈ మాటలనైనా అనేకమైన గ్రామాల్లో పట్టణాల్లో అయ్యా మీరు ప్రకటిస్తున్నప్పటికీ మారు మనసు పొందినవాడు ఒకవేళ అలాగే ఉంటే నరక శిక్ష పొందుతాడు గనక మీరు ఇంకా ప్రేమ కలిగి ప్రభువా ఇంకా ప్రకటిస్తూ ఉన్నారు. అందరిని బట్టి వందనాలు. అయ్యా ఈ ప్రాంతం మీద మీకు కనుదృష్టి ఉంచినందుకు వేలాది స్తోత్రం చెప్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తోత్రం చెప్తూ నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ మాట ప్రకారము జీవించి నీ పిల్లలుగా వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి. వయసులోనూ అయ్యా మీకు వందనాలు, చిన్నవారైనా పెద్దవారైనా ఎంతమంది అయితే ఈ ప్రాంతంలో సహకరించారో వారందరూ దీవించబడ్డానికి సహాయం దయచండి. ఈ ప్రాంతంలోనైనా అయ్యా మీకు వందనాలు, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి ఆరోగ్యం చేత, బలము చేత, కృప చేత, ఆయుష్ చేత మీరు నింపి అయ్యా వారిని అంతకంతకు వారు తిలింపచేయండి. అయ్యా ప్రాంతంలోనైనా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం ఆశీర్వదించబడ్డానికి, వారి కుటుంబము వెలుగుతో నింపబడటానికి సహాయము దయచేయండి. ప్రభా మీకు వందనాలు. అంతేకాకుండా యవన కాలంలో ఉన్న బిడ్డలను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. అంధకార సంబంధమైన చీకటి కార్యంలోనికి వెళ్ళక, పాప అంధకారమైన జీవితాలు జీవించక అయ్యా మీరే నిజమైన దేవుడిని గ్రహించి, మీరే రక్షకుడిని గ్రహించి, మీరే పాపమును తొలగించగలిగిన సమర్థుడిని గ్రహించి ప్రతి యవనస్తుడు అయ్యా మీ కార్యమోయడానికి సహాయము దయచేయండి. ప్రభా మీకు వందనాలు. వారి జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా వారి ఒలివ మొక్క వల్ల ఎదుగుతూ అంతకంతకు వర్ధిల్లించబడుతూ బాల్యము నుండి నీ మాటల చేత ప్రభావితం చెంది బాల్యం నుండి నైనా మీ ఆత్మ పొందుకొని ప్రభువా వారి ముందుకు నడుచుటకు సహాయము దయచేయండి. వారందరి మీద మీ కనుదృష్టి ఉంచమని అయ్యా ఏ బిడ్డను మీరు విడిచిపెట్టొద్దు నాయనా. ప్రతి బిడ్డనైనా పరలోక రాజ్యము చేరాలన్నది ఆశ. అయ్యా మీకు వందనాలు. అట్టి ధన్యత మీరు దయచేయమని అయ్యా మీకు వందనాలు. మీ కృప చేత నింపమని యేసే నామములో మిక్కిలి బతిమిలాడి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి బిడ్డకును, ఈ గ్రామస్తులందరికీ, ఈ గ్రామంలో ఉన్న పెద్దవారందరికీ దేవుడు సదాకాలము తోడుగా నెడగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి నిండు వందనాలు. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.